కాంతారా ప్రీక్వెల్ చాప్టర్ 1 వచ్చి రాగానే వండర్స్ చేసింది. సౌత్ మొత్తం ఊగిపోయింది. నార్త్ ఇండియాలో 18 కోట్ల భారీ ఓపెనింగ్ తో సీనే మారింది. విచిత్రం ఏంటంటే తమిళ్, మలయాళ్, కన్నడ, హిందీ కంటే కూడా తెలుగు వర్షన్ కి వచ్చిన వసూళ్లే 60% ఉన్నాయని తెలింది. కన్నడ మూవీకి కన్నడ వసూళ్ల కంటే తెలుగు కలెక్షన్లే ఎక్కువ రావడం వింత. ఇలాంటి వింత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ కూడా జరుగుతోంది. 6 రోజుల్లో 300 కోట్లు రాబట్టి 10 రోజుల్లో 500 కోట్లకు ఎసురు పెడుతోంది. 3 రోజుల్లోనే కాంతారా 2 100 కోట్లతో సెంచరీ కొట్టేసింది. ఈ ఏడాది ఓపెనింగ్ బాలేకున్నా ఎండింగ్ మాత్రం రికార్డులతో రీసౌండ్ చేస్తోంది. అంచనాలు భారీగా ఉన్న సినిమాలు ఫ్లాప్ అవ్వడమే ఈ మధ్య కనిపిస్తూ వచ్చింది. కానీ ఓజీ, కాంతారా 2 రెండు కూడా అంచనాలనే మించేలా బాక్స్ ఆఫీస్ ని వసూళ్లతో ముంచేస్తున్నాయి. కాంతారాకి సీక్వెల్ అంటే మొదటి భాగంతో పోలిస్తే ఆడటం కష్టమే అనుకున్నారు. కారణం అందులో అరుపు అందరికీ తెలిసిందే. ఇక రెండో భాగంలో అదే అరుపు ఉంటుంది. అంతకుమించి ఏం తీస్తారు అనే డౌటే కారణం. కట్ చేస్తే ఆ నెగిటివ్ టాక్స్ కి ప్రివ్యూతోనే బ్రేక్ వేసిన కాంతారా ప్రీక్వెల్ మూవీ జస్ట్ 3 డేస్లో 100 కోట్లు రాబట్టింది. కట్ చేస్తే 1 వీక్లో 300 కోట్ల క్లబ్లో చేరేలా ఉంది. అచ్చంగా ఓజీకి వచ్చిన వసూళ్లలానే ఈ సినిమాకు కూడా వసూళ్ల వరద కనిపిస్తోంది. అయితే కాంతారా 450 కోట్లను రాంగ్లన్లో రాబడితే కాంతారా ప్రీక్వెల్కి వచ్చిన టాక్ చూస్తుంటే 1000 కోట్ల క్లబ్లో చేరటం కన్ఫామ్ అని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మొదటి రోజు వసూళ్లు అదిరితే తర్వాత రోజు తగ్గాయి. కట్ చేస్తే మళ్ళీ ఇవాళ వసూళ్ల వరద పెరిగింది. ఎంతగా సౌత్ సినిమాల మీద బాలీవుడ్ యాంటీ బ్యాచ్ నెగిటివ్గా ప్రచారం చేసిన కెనడా లాంటి దేశాల్లో ఓజీ, కాంతారా ఆడే థియేటర్స్ని కాలుస్తూ జనాన్ని భయపెట్టినా వసూళ్ల వరదలో మార్పు లేదు. ఓజీ కూడా పవన్ కెరియర్లోనే ఖుషీ, అత్తారింటికి దారేదిని మించిపోయే రేంజ్ వసూళ్ల ఫీవర్ని తెచ్చింది. కొంతవరకు ఓజీ మూవీ వసూళ్లని కాంతారా 2 ఎఫెక్ట్ చేసినట్టు కనిపించినా ఓవరాల్గా రెండు మూవీలు బాక్సాఫీస్ బెండు తీస్తున్నాయి. ఓజీ ఇప్పుడు రిలీజ్ అయిన 6 రోజుల్లో 300 కోట్లు రాబట్టి 8 రోజుల్లో 400 కోట్లు, 9 రోజుల్లో 450 కోట్లు రాబట్టింది. ఇప్పుడు 10వ రోజు వసూళ్లు చూస్తే 500 కోట్లకు ఎసరు పెట్టినట్టే కనిపిస్తుంది. అఫీషియల్ లెక్కలు రావాలి. కాంతారా 2 పోటీ ఇచ్చినా మధ్యలో డ్రై డేస్లా సీజన్ మారినా ఓజీ వసూళ్లకు బ్రేకులు పడట్లేదు. ఒక్కో రోజు 5-6 కోట్లు పెరగటమో తగ్గటమో జరుగుతుంది. కానీ ఓవరాల్గా ఓజీ దూకుడు కూడా మామూలుగా లేదు. ఒకవేళ 10 రోజుల్లో ఓజీ 500 కోట్లను రీచ్ అయిందనే మాట నిజమైతే రోజుకు 50 కోట్ల చొప్పున తక్కువ టైంలో ఇంత అమౌంట్ని రాబట్టిన తొలి రీజనల్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 1000 కోట్ల వసూళ్లు వస్తే ఇలాంటి ఫీట్ సాధ్యమయ్యేలా చేసిన జవాన్, పఠాన్ మూవీల తర్వాత ఓజీనే 3వ స్థానంలో ఉండే ఛాన్సు కనిపిస్తోంది. షారూక్ ఎంత బాలీవుడ్ కింగ్ అయినా తన జవాన్, పఠాన్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినా అవి మాత్రం హిందీలోనే ఆడాయి. అక్కడే 1000 కోట్ల పైన రాబట్టాయి. కాబట్టి తెలుగు వర్షన్తోనే 1000 కోట్లు రాబడితే అలాంటి రికార్డు పవన్ వశం కూడా అవ్వచ్చు.